లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు నొక్కనొక్కని మైక్ వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి అవన్నీ మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం. ఇది మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పాలన. చూడండి, ఎవరిని ఓట్లు వేసుకొని ఎవరి వలన అధికారంలో కూర్చున్నాడో, ఆయన ఎవరిని తిడుతున్నాడో చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, దళిత బహుజన వర్గాలన్నీ ఓట్లు వేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎవరిని తిడుతున్నావు? జర్నలిస్టులు బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అక్కడ పోరాడుతున్న నిరుద్యోగులు కూడా బహుజన వర్గాల బిడ్డలే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలే. మీలాంటి ఆధిపత్య వర్గాలు అయితే గారు. ఎందుకంటే మీరు మాత్రం ఆస్తులు సంపాదించి కుంభకోణాలు చేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు పోటీ చేస్తారు. కానీ మాకు పొట్టకూటి కోసం ఒక మంచి నౌకరీ జాబ్ కొట్టాలని మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని దోలిస్తే మీరు అధికారంలో కూర్చొని మీ ఇష్టం ఉన్న రాజకీయాలు చేస్తారు. గత ప్రభుత్వం అటెండ్ చేసింది, ఇప్పుడు నువ్వు అదే ఫాలో చేస్తున్నావు. ధర్నాలు చేస్తుంటే నువ్వు తిడుతుంటావా? చదువుకోనోడు గుడంగా ప్రశ్నిస్తున్నాడు, దద్దమ్మలు తొక్కి నారదిస్తామని మేము ఓట్లు వేసి తప్పు చేసినామయ్యా దొరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బహుజన వర్గాలకు నేను చెప్పుకుంటున్నా, మనం ఎప్పుడైతే ఓటు చైతన్యం, మన ఓట్లు మనం వేసుకుంటామో గప్పుడే మన బతుకులు మారుతాయి బ్రదర్స్. ఇలాంటి వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకొని ఈడేదో చేస్తాడు వాడేదో చేస్తాని మనము నమ్మితే ఖచ్చితంగా మనం సర్వనాశనం అవుతాం తప్ప, ఇట్లాంటి వ్యక్తులకు అధికారం ఇచ్చి మనకు న్యాయం జరుగుతుంది, మనకు అది జరుగుతుంది అంటే ఇది వేస్ట్ రా బాబు. 100కు 99% ఉన్న మన వర్గం ఎక్కడ? 1%, 5%, 10% ఉన్నోడు ముఖ్యమంత్రి అయితే మన బతుకులు ఎట్లా మారుస్తారు? ఇది కనీసం మన వర్గాలకు కూడా తెలివి ఉండాలి. వీళ్ళకి అధికారం ఇస్తే మన బతుకులు ఎవడు మారుస్తాడు? ఎవరికో సీట్ అప్పచెప్పి మనము మళ్ళా వంతాన పోయి మోకరిల్లి మా జాబ్లు అయినట్టు రాత్రి పగలు మనం కష్టపడితే మళ్ళీ పోలీసు వాళ్ళతోటి మళ్ళీ వీడే మనల్ని అరెస్ట్ చేపిస్తారు. ఏదేమున్నా బహుజన వర్గాలు ఎప్పుడైతే ఏకమవుతాయో గప్పుడే ఈ బహుజన వర్గాలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే అప్పటి వరకు న్యాయం జరగదు. ఇక ఇట్లనే అమ్ముడు పోతామంటే అమ్ముడు పోండి, ఇట్లనే చేస్తామంటే చేసుకోండి, దానికి ఏం లేదు ఇక. కానీ ఈ బహుజన వర్గాలకు కరెక్ట్ నాయకుడు దొరకాలి. ఎప్పుడైతే కరెక్ట్ నాయకుడు దొరుకుతాడో, ఎప్పుడైతే బహుజన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకొని వస్తారో అప్పటి వరకు ఈ బహుజన బతుకులు అయితే మారయి. అప్పటి వరకు ఇదే ఆధిపత్య వర్గాల దగ్గర మనం మోకరిల్లాలి, బానిస చేయాలి, ధర్నాలు చేయాలి, ఓట్లు వేయాలి, వాళ్ళని గెలిపించాలి, సీటు మీద కూర్చొని పెట్టాలి, తర్వాత మనం పాగలగాలం కావాలి. ఓటాకి ఇచ్చింది గందుకే మనకు. మీ ఓట్లు మీరు వేసుకొని మీరు పాలన చేసుకొని రా బాబు అని మనం కోటాకి ఇస్తే మన ఓటు వేసుకోపోయి ఎవరికో వేసుకుంటున్నాం, ఎవరికో అమ్ముకుంటున్నాం. ఇది మన బతుకులు.